కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా హర్ ఘర్ తిరంగా 3.0 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తుంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రజల్లో దేశభక్తిని పెంపొందించడమే అన్నారు. దేశవ్యాప్తంగా ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ జాతీయ పతాకాన్ని ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై ఎగురవేయాలని పిలుపునిచ్చారు. శనివారం గుంటూరు కలెక్టరేట్ సమీపంలో పోస్టాఫీసులో ఏర్పాటు చేసిన జాతీయ పతాకం ప్రదర్శన కార్యక్రమాన్ని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. అనంతరం పోస్టాఫీస్ ప్రాంగణంలో ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి పోస్టాఫీసులో కేవలం 25 రూపాయలకే జాతీయ పతాకాన్ని విక్రయిస్తారని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని పౌర సమాజం సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, పోస్టాఫీస్ జిల్లా అధికారులు, ఎన్డీఏ కూటమి నేతలు పాల్గొన్నారు. మిత్రులందరికీ కృతజ్ఞతలు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా హర్ ఘర్ తిరంగా 3.0 మోడీ గారు భారతదేశం అంతా ప్రతి ఇంట్లో జాతీయ పతాకం ఉండాలి, అదేవిధంగా ప్రతి ఒక్కరి సోషల్ మీడియాలో జాతీయ పతాకం ఉండాలి. ఇవి ఉన్నప్పుడు ప్రజల్లో ఒక దేశభక్తి వస్తుంది. దేశభక్తి వచ్చినప్పుడు సమాజం మంచిగా ముందుకు వెళ్తున్నటువంటి ఉద్దేశంలో పోస్ట్ ఆఫీసుల్లో బయట 100 రూపాయలు విలువ చేసేటువంటి జాతీయ పతాకాన్ని 25 రూపాయలకే ఇస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ ఈ జాతీయ పతాకాన్ని కొనుక్కోవాలని, వాళ్ళ ఇంటిపై ఇవి పెట్టాలని కోరుకుంటా ఉన్నాము. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా మీరు అందరూ చేంజ్ చేయాలని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అలాగే హర్ ఘర్ తిరంగా అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టుకోవడం జరిగింది. భారతదేశంలో పుట్టినందుకు మనందరం గర్వించాలి. ఎందుకంటే ఒక భారతీయ పౌరులుగా మనం ఉన్నాము అని అంటే ఈరోజు భారతదేశం ప్రపంచ ఖ్యాతి గడించిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాము. వీటన్నిటిని మనం మనసులో ఉంచుకొని మన భారతదేశ ఖ్యాతిని పెంపొందించే విధి విధానాలు మనం చేపట్టాలి. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు హర్ ఘర్ తిరంగా అనే ఒక కార్యక్రమం ప్రతి ఇంటికి మన భారతదేశ జెండాని ఎగరేయాలి అని చెప్పి మోడీ గారు పిలుపునిచ్చారు. ఆ కార్యక్రమాన్ని మనం జయప్రదం చేయాలి. రేపు రానున్న 78వ ఇండిపెండెన్స్ డే జరుపుకోబోతున్నాము. మనకు స్వాతంత్రాన్ని పురస్కరించుకొని అమరవీరుల్ని మనము దృష్టిలో పెట్టుకొని ఈ అద్భుతమైన స్వాతంత్రాన్ని మనకు వారు ఇచ్చిన అందిపుచ్చి మనందరికీ అందజేసిన వారందరినీ మనం స్మరించుకుంటూ ఈ యొక్క జెండాని మన ఇంటిపైన ఎగరేస్తూ మనం సగర్వంగా భారతీయులమని చాటి చెప్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాము. దానికి మోడీ గారికి, ఎంపీ గారికి, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అన్ని జిల్లాల పర్యటన చేయాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి దృష్ట్యా అడుగులు వేయట్లేదు అనేది భిన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అమ్మ, నేను ఇక్కడికి వచ్చేది కేంద్ర మంత్రిగా రావటం లేదు, ఈ ప్రాంత ప్రజల ప్రతినిధిగా, ఎంపీగా వస్తున్నాను. నేను ఇక్కడ సాటర్డే సండే కేంద్ర మంత్రిగా మండే టు ఫ్రైడే దేశవ్యాప్తంగా తిరుగుతూ ఉన్నాను. ఒక ఆంధ్ర